అండ్ నార్మల్గా సార్ ఇన్ని రోజులు షూట్ చేశారని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే కొన్ని సోషల్ మీడియాస్లో వీళ్ళు ట్రోల్స్ కానీ, బేసిక్గా సినిమా అంటే ట్రోల్స్ పక్క వన్ ఆర్ ది అదర్ ఎవరికొకరు పడదు కాబట్టి ట్రోల్స్ చేస్తుంటారు. సో అప్పుడప్పుడు కొన్ని టాక్స్ వినిపించాయి, సార్ ఎక్కువ షూట్ చేయలేదని చెప్పేసి, బాడీ డబుల్ కానీ టూప్ కానీ ఎక్కువ వాడారని చెప్పేసి చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదన్నారు. బట్ నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే కంప్లీట్గా ఆయన భుజాల మీద వేసుకున్నట్టు చెప్పారు. బట్ మీరు సెట్లో ఉన్నారు కాబట్టి మీకు అసలైన ట్రూత్ తెలుసు కాబట్టి ఏం జరిగింది? లేదు 100% అన్నారండి. ఆ ఫైట్ ఏదైతే సార్ కంపోజ్ చేస్తారో ఇట్ ఆల్మోస్ట్ ఒక 60 days అది సరే మొత్తం దగ్గరుండి చేయించుకున్నారనమాట. మన స్టంట్ కొరియోగ్రాఫర్స్ కూర్చొని. సో సార్ ఉండేవాళ్ళు సెట్లో, కంపల్సరీ సార్ ఉండేవాళ్ళు. బట్ సార్ చెప్పినట్టు ఆ టైమింగ్ ఏదైతే ఉండేదో అప్పుడు కూడా టైమింగ్స్, బట్ ముందు పొలిటికల్లీ కంప్లీట్లీ డెప్యూటీ సీఎం అవ్వకముందు సార్ ఉన్నా కూడా చిన్న టైమ్స్లో ఏంటంటే మీటింగ్ ఎవరైనా వెయిటింగ్ చేస్తుంటే ఆ మీటింగ్ రిలేటెడ్ ఫినిష్ చేసుకోవాలి. బట్ అదర్వైజ్ యూస్ టు గివ్ ఫుల్ టైం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే ఉండేవాళ్ళు. మధ్యలో చిన్నవి ఏమైనా మీటింగ్స్ ఉంటే ఫినిష్ చేసుకునేవాళ్ళు. సో అక్కడే ఉండే సారే కంపోజ్ చేసుకున్నారు. ఐ వాజ్ దేర్. లేదండి అసలు రోప్ షాట్స్ ఏదైనా సర్చ్ చేశారు అసలు. ఓకే. అండ్ హరిహర వీరమల్లు గురించి ఇంకా బయటికి రాని ఏమన్నా సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకెన్ని ఉండొచ్చు సీక్రెట్స్? మీరు అన్నీ ఇప్పుడు చెప్తే ఎలా ఎన్ని ఉండొచ్చు? మీరు చూడాలి. అది మూవీ రిలీజ్ అయ్యాక ఆ థ్రిల్ మీరు ఎలా మిస్ అవ్వకూడదు. సో మీరు చూడండి ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఏం చేశారు, ఏంటి అనేది. యూ హ్యావ్ టు వెయిట్ జస్ట్ ఫ్యూ మోర్ డేస్. అండ్ అంటే ఇప్పటివరకు టీజర్ రిలీజ్ చేశారు, చూసాం మేము. ఆయన లుక్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్యాన్స్కి ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ పెంచొచ్చు అంటే మీ మాటలతో? అంటే ఇప్పుడు దాకా మనం కళ్యాణ్ గారిని అట్లా చూడలేదు కాబట్టి ఇప్పుడు మన చిన్న టీజర్స్ అయ్యి వచ్చాయి. బట్ ఓవరాల్ సీక్వెన్స్, సో ఆ పీరియాడిక్ ఎరాలో సార్ అండ్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇట్స్ లైక్ ఎగ్జైటింగ్ ఫర్ ఎవ్రీ వన్.